హలో గైస్, అందరికి వెల్కమ్ టు ద డే 18 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగ్. ఈరోజు నేను చేసిన వర్కౌట్ చెస్ట్ అండ్ ట్రైసెప్. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ అయితే కంపల్సరీ కదా. ఇంకా వార్మప్ అయిపోయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ వేరియేషన్ ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్. ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ లో మనం మిడిల్ పెక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ ఇంక్లైన్ మెషిన్ ఫ్లైస్. ఇంక్లైన్ మెషిన్ ఫ్లైస్ లో మన ఇంక్లైన్ పెక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ డిక్లైన్ ఐసో చెస్ట్ ప్రెస్. డిక్లైన్ ఐసో చెస్ట్ ప్రెస్ మన లోవర్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కేబుల్ పుష్ ప్రెస్ ఆన్ కేబుల్, దీంట్లో కంప్లీట్ పెక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ పుషప్. పుషప్ లో కంప్లీట్ పెక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ డంబుల్ స్కల్ క్రషర్, దీంట్లో లాంగ్ హెడ్ ఇంకా లాటరల్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ కేబుల్ కిక్ బ్యాక్స్, దీంట్లో మనకి లాంగ్ హెడ్ ఇంకా మీడియల్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్ కేబుల్ ఎక్స్టెన్షన్. ఓవర్ హెడ్ కేబుల్ ఎక్స్టెన్షన్ లో లాంగ్ హెడ్ ఇంకా మీడియల్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ డిప్స్ తో నా వర్కౌట్ ఎండ్ చేసి స్ట్రెచ్చింగ్ అయితే స్టార్ట్ చేసిండే. వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ మాత్రం కంపల్సరీ.